కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తోంది. రైతులు, యువత, మహిళలు ఇలా అన్ని వర్గాలకు మేలు చేసేలా పలు సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన యువతకు ఉపాధి మార్గాలను చేరువ చేసింది. ఈ పథకం కింద లబ్ధి పొంది కర్ణాటకలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న నందీష్ అనే రైతు విజయగాథపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. కర్ణాటకకు చెందిన నందీష్ క్రమం తప్పకుండా ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వింటాడు. ఈ క్రమంలోనే ఒకరోజు ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన పథకంపై ప్రధాని సందేశాన్ని విన్నాడు. ప్రధాని సందేశంతో స్ఫూర్తి పొందిన ఆయన ఆర్గానిక్ నంది బ్రాండ్ పేరుతో సేంద్రియ పద్ధతిలో బెల్లం తయారీని ప్రారంభించాడు. జీవామృతం, సేంద్రియ ఎరువులను ఉపయోగించి చెరుకును పండిస్తున్నాడు. అనంతరం ఆ చెరుకు నుంచి సేంద్రియ పద్ధతుల ద్వారా బెల్లాన్ని ఉత్పత్తి చేస్తున్నాడు. మొదట తక్కువ పరిమాణంలో మార్కెట్లోకి విడుదల చేయగా దానికి విశేష స్పందన లభించింది. అనంతరం తగిన మద్దతు ధర కూడా లభించటంతో ప్రస్తుతం ఉత్సాహంగా బెల్లం తయారీని చేపడుతున్నాడు. ఈ సేంద్రియ బెల్లం ఉత్పత్తికి అనుగుణంగా ఉండే సాంకేతిక పరికరాలను నందీష్ సమకూర్చుకున్నాడు. వాటి ద్వారా సులభంగా ఉత్పత్తి కార్యకలాపాలను చేపడుతున్నాడు. ఎటువంటి రసాయనాలు ఉపయోగించకుండా సేంద్రియ పద్ధతిలో ఉత్పత్తి చేస్తూ ఉండటంతో చామరాజ్నగర్, మైసూర్, బెంగళూరు జిల్లాల్లో బెల్లానికి డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఈ ప్రయత్నంలో తాను స్వయం సమృద్ధిని సాధించటమే కాకుండా తనతో పాటు మరో నలుగురికి నందీష్ ఉపాధిని కల్పిస్తున్నాడు. వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు. ప్రస్తుతం మనం ఆహారంలో భాగంగా తీసుకునే కాయగూరలు, పళ్ళు చాలా వరకు విషపూరిత రసాయనాలతో పండిస్తున్నారు. వీటి వల్ల మన ఆరోగ్యం దెబ్బతిని వ్యాధుల బారిన పడుతూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యానికి ఎంతమాత్రం హాని చేయని సేంద్రియ పద్ధతుల ద్వారా నందీష్ బెల్లం తయారీని చేపడుతున్నాడు. లాభాలపై దృష్టి పెట్టకుండా ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ తరహా వ్యవసాయ పద్ధతుల నుంచి ఇతర రైతులు స్ఫూర్తి పొందుతున్నారు.